జై శ్రీరామ్ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం యొక్క మాస ఫలాలు. ఈ మాసం యొక్క మాస ఫలాలు ప్రసాదించే గ్రహ దేవతల యొక్క గోచార స్థితిగతుల్ని ప్రథమంగా మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళ సంచారము. ఈ నెల బుధ భగవానుడు మూడు రాశుల్లో సంచరించబోతున్నారు. ఈ నెల 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధ భగవానుడి సంచారం ఉంటుంది. 5వ తారీఖు నుంచి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అలాగే ఈ నెల 24వ తారీఖు నుంచి సింహ రాశిలో ఉన్న బుధ భగవానుడు కన్యా రాశి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. సూర్యనారాయణమూర్తి స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఈ నెల 16వ తారీఖు వరకు. అంటే మొదటి తారీఖు ఫస్ట్ నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి ఆయన అడుగు పెడతాడు. శుక్ర భగవానుడు మరి కేతుదేవునితోటి కూడి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ నెల 19వ తారీఖు నుంచి ఆయన కన్యా రాశి నుంచి విడివడి ఆయన స్వక్షేత్రమైన తులారాశిలోకి వచ్చి స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు. స్వక్షేత్రమైన కుంభరాశిలో శనీశ్వరుడు వక్రించిన శనీశ్వరుడు సంచారం జరుగుతూ ఉంది. మీన రాశిలో రాహుదేవుని సంచారం జరుగుతూ ఉంది. ఈ ఈ గోచార గ్రహాలు ఈ గోచారంలో గ్రహ దేవతలు ఈ స్థానాల్లో ఉన్నాయి. ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే బుధ భగవానుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశి. ఈ 3 రాశుల్లో అంటే 3 రాశుల యొక్క ఎనర్జీస్ని ఆయన క్యారీ చేస్తూ ఉన్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఏం ఎనర్జీస్ క్యారీ చేస్తూ ఉన్నారు? ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి కూలంకుషంగా మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఈ నెల 2 గ్రహాలు స్వస్థానం అంటే ఈ నెల 3 గ్రహాలు స్వస్థానంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కుంభరాశిలో శనీశ్వరుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో స్వస్థానగతుడయ్యే ఉన్నారు. సూర్యనారాయణమూర్తి ఈ నెల 16వ తారీఖు వరకు ఆయన స్వక్షేత్రమైన సింహరాశిలో ఆయన సంచారం చేస్తాడు. 17 నుంచి స్వక్షేత్రం నుంచి విడివడి కన్యా రాశిలోకి వెళ్తాడు. ఈ నెల 24వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతున్నాడు. అంటే ఆయన రాశి అయిన కన్యా రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కేతు భగవానుడు తోటి కూడి సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు ఆ కలయికకు బ్రేక్ చెప్పేసేసి తులారాశిలోకి ఆయన ఎంటర్ అవుతున్నాడు 18వ తారీఖు నుంచి. అంటే ఆయన కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నారు. ఈ నెల అంటే గోచారంలో 4 గ్రహాలు స్వస్థానంలో ఉంటున్నాయి. అంటే మధ్య మధ్యలో స్వస్థానంలో ఉంటున్నాయి. నెలంతా కూడా లేకపోయినా నెలంతా స్వస్థానంలో ఉన్నదైతే శనైశ్వరుడు వక్రించి ఉన్నా కూడా ఆయన మకర రాశి వైపే కాబట్టి ఆయన ఒక్కడే నెలంతా స్వక్షేత్రగతుడైనది. మిగతా గ్రహాలు రవి, బుధ మరియు శుక్రులు వీళ్ళు మధ్యలో స్వస్థానగతులు అవుతున్నారు. స్వస్థానం నుంచి వేరే రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాసంలో ఉన్న ప్రత్యేక అంశం ఏంటంటే మనకి ఈ మాసం చివరన కన్యా రాశిలో రవి బుధులు అంటే కన్యా రాశిలోకి సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి వచ్చేసిన బుధ భగవానుడు 24వ తారీఖు నుంచి ఈ రాశిలోకి వస్తున్నారు కాబట్టి ఇది బుధాదిత్య యోగం అని చెప్పాలి. బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఈ బుధాదిత్య యోగము కన్యా రాశిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే అంటే మోస్ట్ పవర్ఫుల్ అంటే బుధ భగవానుడికి అది త్రికోణ స్థానం కాబట్టి ఈ కన్యా రాశిలో పడే యోగాలు ఎప్పుడైనా కూడా మిగతా రాశుల్లో కంటే కూడా ఎక్కువ పవర్ని సూచిస్తూ ఉంటాయి. అది ఆ యోగం ఏంటంటే బుధాదిత్య యోగము. ఇంకా మిగతా రాశుల్లో కంటే అంటే మిగతా రాశుల్లో బుధాదిత్య యోగం ఉండదు. సింహరాశిలో ఏర్పడ్డా, మిథున రాశిలో ఏర్పడ్డా, మేష రాశిలో ఏర్పడ్డా, కన్యా రాశిలో ఏర్పడ్డా ఈ 4 రాశుల్లో కనుక బుధాదిత్య యోగం ఉంటే కనుక చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది ఈ యోగము. మిగతా రాశుల్లో అంత వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. అయితే ఈ 4 రాశుల్లో కూడా ఎక్కువ బలోపేతమైన రాశి ఏదైనా ఉంది అంటే కనుక డెఫినెట్గా అది కన్యా రాశి అనే చెప్పాలి. ఎందుకంటే బుధ భగవానుడు ఆయన స్వక్షేత్రము మరియు త్రికోణ స్థానం కూడా కాబట్టి ఈ నెల ప్రత్యేకించి ఏంటంటే కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఈ నెల యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ అందరికీ కూడా సర్వజనావళికి కూడా యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఒక 2 మాట్లాడుకొని తర్వాత విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాము. యూనిక్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏముంటుందంటే మ్యాక్సిమం
అందరితోటి రిలేషన్స్ చాలా కుదుట పడతాయి. సంబంధాలు మెరుగవుతాయి. సంబంధ బాంధవ్యాలు చాలా మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా వాటిలతోటి బాధపడుతుంటే, అరే! మనల్ని అవతలోళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళకి డెఫినిట్‌గా మేబీ ఒకవేళ మీరు సమ్‌టైమ్స్ అజంప్షన్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఊహాగానాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సపోజ్ ఒకవేళ అలాంటి ఊహాగానమే అవతల వాళ్ళ మీద మీకుండి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీరు బాధపడుతుంటే, అది తొలగిపోయే విధంగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. అరే! నేనే తప్పుగా అనుకున్నాను. వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారని అనుకుంటారు. నిజంగానే వాళ్ళు కనుక ఎవరైనా సరే తప్పుగా అనుకుంటుంటే వాళ్ళు తెలుసుకుంటారు. సో, ఇదనే కాదు ఎక్కడైనా ఏదన్నా ట్రాన్సాక్షన్స్‌లో ఇప్పుడు డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా వ్యవహారాల్లో ఎవరికైనా పొరపచ్చాలు వస్తాయి. అవన్నీ సెటరేట్ అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్న పొరపచ్చాలన్నీ కూడా మాక్సిమం కట్ డౌన్ అవుతాయి. ఎప్పుడు కూడా ఇది కలియుగంలో మనం ఉన్నాం. ఏది 100% అయితే సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ఉండదు. బట్ 70% సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 30% అనేది అనుభవించి తీరాల్సిందే. మనం ఏం చేయలేం. ఎంత గ్రహదేవతల ఆశీస్సులు మనకు అందిస్తూ ఉన్నా కూడా 30% అన్‌సర్టెనిటీ అనేది డెఫినిట్‌గా మన లైఫ్‌ని లీడ్ చేస్తూనే ఉంటుంది. అది కలిపురుషుడి యొక్క ప్రకోపం వల్ల. ఇక కొన్నిటికి మనం సరెండర్ అయితే కనుక మన లైఫ్ చాలా బాగా ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నా అంటే యూనిక్‌గా అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. సో, వసుదైక కుటుంబకం అనే నానుడిని నిజం చేస్తున్నా అన్నట్లు ఈ మాసం చివరి నుంచి మనకి కొనసాగుతుంది. అంటే 24వ తారీఖు నుంచి ఇప్పుడు నేను చెప్పిందంతా 24వ తారీఖు నుంచి అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ 17వ తారీఖు నుంచి కూడా దీనికి కర్టెన్ రైజర్ అని చెప్పాలి ఈ విషయానికి. ఇది అందరికి యూనిక్‌గా అప్లికేబిలిటీ ఉంటుంది. అదొక పాయింట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ కూడా మీరు అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో అంటే ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఒక గృహం ఏర్పరచుకుందామని కావచ్చు, లేదంటే చదువుకోవాల్సిన వాటిల్లో కావచ్చు. ఇలా దేంట్లో అయినా సరే మీరు అనుకున్న వాటి విధంగా మీకు అవ్వకపోతూ ఉంటే ఈ మాసం దానికి తదనుగుణంగా మీరు ఏ పనులు చేస్తే మీరు అనుకున్న గోల్స్‌ని, మీరు అనుకున్న టార్గెట్స్‌ని మీరు రీచ్ అవ్వగలుగుతారో అలాంటి వాటిలకి గేట్‌వేస్ ఈ మాసం 17వ తారీఖు నుంచి ఓపెన్ అవుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి అందరికీ యూనిక్‌గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినది. ఇప్పుడు మనము అసలు ఏ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం చాలా చక్కటి గోచార గ్రహ స్థితులు ఉన్నాయి. ఈ మాసం 19వ తారీఖు నుంచి మీ రాశ్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు స్వస్థాన గతుడవుతూ ఉన్నారు. సో, ఏంటంటే మీకు గత నెల మధ్యాహ్నం నుంచి గత నెల చివరి నుంచి ఈ నెల 16వ తారీఖు వరకు కూడా కొంచెం టెన్షన్ ఫుల్‌గా అనిపించినా, ఆ తర్వాత నుంచి రిలాక్స్ అయిపోతారు. ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడైనా ఒకసారి బాగా కడుపులో నొప్పొచ్చిందనుకోండి, అది తగ్గిన తర్వాత హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, అలాంటి రిలీవ్‌నెస్ ఈ మాసం 16వ తారీఖు నుంచి మీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఉంది. ఇప్పుడు మనం సెగ్మెంట్ వైస్ అందరికీ ఎలా ఉంటుందో ఈ మాసం మాట్లాడుకుందాము. అందరికీ ఎలా ఉంటుందో ఈ మాసం మాట్లాడుకోవడానికి ముందుగా ప్రథమంగా నేను గృహిణుల నుంచి స్టార్ట్ చేస్తాను. గృహిణులు గృహలక్ష్ములు. వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ అంటే చాలా పనులు చేస్తూ కుటుంబాన్ని నిలబెట్టే ఒక మంచి పొజిషన్ వాళ్ళు తీసుకున్నారు. అంతకు మించిన పెద్ద పొజిషన్ ఏమి ఉండదు. సో, అలాంటి పొజిషన్‌ని చక్కగా నిర్వర్తించే గృహలక్ష్ముల గురించి మొదట మనం మాట్లాడుకుందాం. అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం మొదట. ప్రత్యేకించి గృహిణుల గురించి. ఆడవాళ్ళలో కూడా ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్ళు కాకుండా గృహిణుల గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ అక్కడ మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఉద్యోగం, వ్యాపారం చేసి వచ్చినా మీరు ఇంటికొచ్చాక మీ ఇంటికి మీరే కదా గృహలక్ష్మి. మీ ఇంటికి మీరే కదా మహారాణి. సో, మొదటగా మనం ఆ యాస్పెక్ట్‌లో ఇంట్లో ఒకవేళ మీరు ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్ళని ఇంట్లో మీకెలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. గృహిణులకి ఈ మాసం అంతా కూడా చాలా చక్కటి శుభ సమయము. పుట్టింటి వారి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. మీ తండ్రి గారి నుంచి ఒక గుడ్ న్యూస్ అన్నా వింటారు. లేదా మీ తండ్రి గారికి మంచి శుభ సమయం అని చెప్పాలి. ప్రాపర్టీ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీ హస్బెండ్ కానీ, లేదా మీ పిల్లలు కానీ ప్రాపర్టీ పరంగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు మీకున్న గోచార గ్రహస్థితులు వాటికి చక్కగా గ్రీన్ టిక్ పెట్టేస్తున్నాయి కాబట్టి, వాటిల్లో చక్కగా ఉంటుంది. మీకు ఆనందంగా చక్కగా వెళ్తుందని చెప్పొచ్చు. ఇది అండ్ ఇంకొకటేంటంటే ఆలోచనలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఫస్ట్ 16 రోజులైతే కొంచెం లైట్‌గా పానిక్ అయినట్లు, లైట్‌గా ఆలోచనలన్నీ కూడా రకరకాలుగా ఆలోచనలొస్తాయి.
మిమ్మల్ని భోజనం చేయనీదు, ఆలోచన నిద్రపోనీదు. ఇలాగ మీకు కొంచెం రకరకాలుగా అనిపించినా సరే, ఈ మాసము 16వ తారీఖు వరకు పోయిన నెలతో కంపేర్ చేస్తే 50% అది కట్ డౌన్ అయిపోతుంది. ఈ మాసం 16వ తారీఖు నుంచి కంప్లీట్‌గా అది కట్ డౌన్ అయిపోయి ప్రశాంతంగా ఉండే విధంగా మీకుంటుంది. ఇది గృహిణులకి ఈ మాసంలో ఉన్న ఫలితాలు. ఇక మనం సెగ్మెంట్ వైజ్ చెప్పుకుందాం. మొదటగా మనం ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసము అనుకూలమైన ఫలితాలని సూచిస్తూ ఉన్నాయి. కాకపోతే ఉద్యోగస్తులకి ఎంత అనుకూలంగా ఉన్నా సరే, మీ క్రెడిట్ అవతలోళ్ళు లాక్కోవాలని ప్రయత్నిస్తారు. అంతర్గత శత్రువులతోటి బాగా పోరాడతారు. గత 2 నెలలుగా ఇదే జరుగుతూ ఉంది. వృషభ రాశిలో పుట్టిన ఉద్యోగస్తులందరికీ కూడా లింగ భేదం లేకుండా, వయోభేదం లేకుండా ఈ మాసము కూడా కొంత అదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే కొంచెం 16వ తారీఖు నుంచి కొంత ఊరటైతే వస్తుంది. కానీ పూర్తిగా రాదు. వర్క్ ప్లేస్‌లో ఏం జరుగుతుంది? ఏంటి? ఏమీ అర్థం కాదు. అంతకుముందున్న సిట్యుయేషన్స్ ఒక రకంగా ఉంటే, ఇప్పుడు మీకు సిట్యుయేషన్స్ అన్నీ కూడా అంటే ఒక 1 మంత్ నుంచి ఇది స్టార్ట్ అయిందని చెప్పాలి. లాస్ట్ మంత్ నుంచి కొంత టెన్షన్‌ఫుల్‌గా ఉంటుంది. కానీ ఈ నెల 16వ తారీఖు నుంచి వాటన్నిటి నుంచి మీరు రిలీవ్ అవుతారు. ఆహ్, చాలా ప్రశ్నలు మీలో మీకు పుడుతూ ఉంటాయి. ఏంటిది? ఇక్కడ చేయడం, ఇక్కడ వర్క్ చేయడం కరెక్టా? వేరేది చూసుకోవాలా? వేరే దానికెళ్ళినా ఇలానే ఉంటుందా? ఏం అర్థం కాదు. అందరితో ఉంటూనే ఉన్నట్లుంటారు. అంతా బానే ఉన్నట్లుంటుంది. ఆనందంగానే మీరు ఉద్యోగానికి వెళ్ళొస్తుంటారు. బట్ ఏదో ఒక తెలియని ఇన్‌సెక్యూరిటీ మిమ్మల్ని సబ్‌కాన్షియస్ లెవెల్‌లో పీకేస్తూ ఉంటుంది. అక్కడ మీకు అంటే బ్యాక్ ద స్క్రీన్ జరిగే కొన్ని విషయాలు మీకు మీరుగా అంచనా వేయడం వల్ల కావచ్చు, లేదా ఎవరైనా మీకు చెప్పడం వల్ల కావచ్చు, ఇలా అనిపిస్తూ ఉంటుంది. మరి ఏదేమైనా సరే భగవంతుడి కృప మీకు చక్కగా ఉంది. మీ రాష్ట్రాధిపతి స్వస్థానగతుడు అవుతున్నాడు. కాబట్టి ఈ నెలలో అక్కడి నుంచి మీకు మొత్తం కొంత క్లీన్ స్వీప్ చేస్తారు. వాటన్నిటిని క్లీన్ స్వీప్ చేసేస్తాడు. అందులో శుక్రాచార్యుడు అంటేనే మొత్తం ప్రశాంతతని ప్రసాదించే గ్రహ దేవతలు అందరికంటే ఎక్కువ ప్రశాంతతని, గురు భగవానుడు ఆనందాన్ని ప్రసాదిస్తాడు. శుక్ర భగవానుడు ప్రశాంతత, ఈజీ గోయింగ్ నేచర్‌ని ప్రసాదిస్తాడు. ముందు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా మీరు టేక్ ఇట్ ఈజీ పాలిసీని చాలా చక్కగా స్ట్రాంగ్‌గా అండర్‌లైన్ చేసేసుకుంటారు బోల్డ్ లెటర్‌తో. అక్కడ మీకు సగం సమస్య కట్ డౌన్ అయిపోతుందని చెప్పాలి. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకేంటంటే చాలా చక్కని శుభ సమయము వ్యాపారస్తులందరికీ కూడా. వ్యాపారస్తులు కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్లైట్‌గా భుజం నొప్పి రావడము, లేదా కాలర్ బోన్ ఇలా ఏదైనా స్లైట్‌గా ఉంటుంది. బట్ మేజర్‌గా అయితే కాదు. మెడ బెనకడం కానీ, భుజం నొప్పి రావడం కానీ, భుజం బెనకడం కానీ ఇలాంటిది ఏదన్నా స్లైట్‌గా ఉంటుంది. వ్యాపారంలో అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇదొక్కటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంతకు మించి ఇంక వ్యాపారస్తులకి పెద్దగా ఇబ్బందులేం లేవు. అంతా అనుకూలంగానే ఉంది. ఆరోగ్యం కూడా ఈ ఒక్క చిన్న విషయంలోనే ఇబ్బందుంటుంది. అంతకు మించి ఏమీ ఉండదు. ఇంకా ఇప్పుడు మనం విద్యార్థినుల గురించి మాట్లాడుకుందాం. విద్యార్థినులందరికీ కూడా ఈ మాసం చాలా చక్కగా బావుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ ఇంట్లో మిమ్మల్ని బూస్టప్ చేసేవాళ్ళు ఎక్కువుంటారు. మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు మీ చుట్టూ ఉన్న సర్కిల్‌లో ఎక్కువ మందుంటారు. లేదా ఒక వీడియోల ద్వారా ఏదైనా ఒక మంచి అంశం మీరు తెలుసుకోవడమో, అది మీ ఎనర్జీస్‌ని ఎన్హాన్స్ చేయడమో, మీ కాన్ఫిడెన్స్‌ని బూస్టప్ చేయడమో, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇలా చక్కగా ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా చక్కగా ఉంటుంది విద్యార్థినులకి. ఈ సీనియర్ సిటిజన్స్‌కి కూడా కొంచెం ఇబ్బందికరమైన సమయమే ఇది. అంటే ఇబ్బంది అంటే పూర్తిగా నేను చెప్పను కానియండి. వాళ్ళకి ఏ విషయంలో ఇబ్బంది ఉంటుందంటే కొంచెం ఆస్తిపరంగా ఏమన్నా ఒకవేళ మీకు డీలింగ్స్ ఉంటే వాటి పరంగా ఇబ్బందులుంటాయి. ఒకవేళ మాకు ఆస్తిపరంగా అసలు డీలింగ్స్ ఏం లేవు అంతా మామూలుగా ఉంది అనుకుంటే ఈ పాయింట్‌ని మీరు ఇగ్నోర్ చేయండి. సీనియర్ సిటిజన్స్‌కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఆస్తి ప్రాపర్టీస్ ఏమన్నా లావాదేవీలు జరుగుతూ ఉంటే దాని పరంగా కొంత ప్రతికూలతలు ఈ సమయంలో ఎదుర్కొంటారు. సో, ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్స్ అయ్యి మీరు ఆస్తి ఏమన్నా అమ్మకానికి పెట్టాలన్నా ఇప్పుడు అంత మంచి శుభ సమయం అయితే కాదు. మీ జన్మ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకొని గోచార రీత్యా అయితే శుభ సమయం కాదు. మీ జన్మ జాతకం స్ట్రాంగ్‌గా ఏం ప్రాబ్లమ్ లేదని దీన్ని ఇండికేట్ చేస్తుంటే అప్పుడు మీకు ఒకసారి మీరు పరిశీలించుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదొక్క విషయంలో తప్పించి సీనియర్ సిటిజన్స్‌కి ఆరోగ్యపరంగా బావుంది. అన్ని విషయాల్లో బాగా ఉంది. ఇది ఈ మాసం యొక్క రాశి ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి. ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి బుధాదిత్య యోగం కన్యా రాశిలో మనకి జరుగుతూ ఉంది. అందులో మనకి ఈ నెల 19వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు కూడా స్వస్థానగతుడు అవుతూ ఉన్నాడు తులా రాశికెళ్ళి. ఆ రాశిలో ఆయన చాలా కంఫర్టబుల్‌గా ఉంటాడు. వృషభ, తులా రాశులు, మకర, కుంభ రాశుల్లో ఆయన డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాడు. ప్రత్యేకించి తులా రాశి
కళత్రకారకుడైన శుక్ర భగవానుడు కళత్ర స్థానాల్లో చాలా బాగా ఉంటాడు. కళత్రం అంటే కళ్యాణం, స్పౌస్ అనమాట. ఆడవాళ్ళైతే మగవాళ్ళు కళత్రం అంటారనమాట. కళ్యాణం అనమాట. కళ్యాణ కారకుడు, కళత్ర కారకుడు, స్పౌస్ అని చెప్పాలి. సో, కళత్ర స్థానం మనకి సహజ కాలపురుషుడి కుండలిలో కళత్ర స్థానం చాలా బలంగా ఉంది. సో, శుక్ర భగవానుడు తులారాశిలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ఇప్పుడు మనం బుధాదిత్య యోగము, అలాగే సప్తమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము. ఇది ఒక రకంగా మనం తెలుసుకోవాలంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగానికి కూడా ఇది కర్టెన్ రైజర్ అవుతుంది. అయితే ఏ ఏ ఏ ఏ విషయాల్లో మనం కనుక ఏ పరిహారం చేసుకుంటే అంటే మనం ఏ ప్రక్రియ చేస్తే ఈ యోగాలు మన జన్మ జాతకంలో ఉన్నా లేకపోయినా మనం తాత్కాలికంగా గోచరంలో వచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. శుక్ర భగవానుడు మరియు రవి బుధులు ఈ 3 గ్రహాన్ని మనం ఈ మాసం పట్టుకోవాలి. ఈ మాసం మనం ఆరాధించాలి. అంటే గ్రహ దేవతల్ని ఆరాధించడం ఒక ఎత్తు. మీరంటే నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా పర్వాలేదు. లేకపోతే గ్రహాది దేవతల్ని ఆరాధిస్తే కనుక ఇంకా చక్కటి ఫలితాలుంటాయి. బుధాదిత్య యోగం కాబట్టి చక్కగా ఎవరికైనా బుధాదిత్య యోగం మీ జన్మ కుండలిలో ఉన్నా కూడా మీరు రోజు విష్ణు సహస్రనామం వినడం కనుక చదవడం వస్తే చాలా మంచిది. కొంతమంది చదవడానికి భయపడతారు. భయపడే వాళ్ళు వినడం, ఒకవేళ చదివే తీరిక లేకపోయినా సరే మీరు ఏ పని చేస్తూ ఉన్నా జస్ట్ అలా చక్కగా విష్ణు సహస్రనామం ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇలా మనకి టైంని చాలా వైజ్గా యూజ్ చేసుకున్న వాళ్ళం కూడా మనం అవుతాము. సో, అలా గనక మీరు విష్ణు సహస్రనామం చదవడానికి కానీ, లేదా వినడానికి కానీ ప్రయత్నిస్తే చాలా మంచిది. జనరల్‌గా కూడా బుధాదిత్య యోగం ఉన్న వాళ్ళకి అల్టిమేట్ రెమెడీ డెఫినిట్‌గా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడము. ఇక భగవంతుడు సిగ్నేచర్ చేసిన ఆ భగవంతుడు ఆటోగ్రాఫ్ పెట్టబడినది అవుతుంది వాళ్ళ జన్మ జాతకం. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తే మన చిన్నప్పుడు మనందరం ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. రాసినప్పుడు ఏముంటుంది, కొంతమంది పిల్లలు బాగా ఎగ్జామ్ రాస్తే టీచర్స్ ఇంప్రెస్ అయితే, లెక్చరర్స్ ఇంప్రెస్ అయితే గుడ్ అని పెడతారు, వెరీ గుడ్ అని చెప్పి పెడతారు, స్టార్స్ ఇస్తారు. ఆ పిల్లలకి ఆ టైంలో అది చాలా వరంగా అనిపిస్తుంది అలా టీచర్ అప్రిషియేట్ చేస్తే. అలా మన జన్మ జాతకాన్ని విష్ణుమూర్తి ఆటోగ్రాఫ్ ఇచ్చే రెమెడీ ఆటోగ్రాఫ్ ఇచ్చే క్రియ ఏదైనా ఉందా అంటే డెఫినెట్గా అన్డౌటెడ్లీ విష్ణు సహస్రనామం మాత్రమే మనం భగవంతుడి యొక్క ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి మనల్ని అర్హుల్ని చేస్తుంది. అందున ప్రత్యేకించి ఇలాంటి యోగాలు ఉన్నప్పుడు ఇంకా భగవత్ శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భగవంతుడు మనకి ఎప్పుడు వరాలను అందించడానికి రెడీగానే ఉంటారు. కానీ గోచరంలో గ్రహ దేవతలు కావచ్చు, మన జన్మ కుండలిలో ఉన్న గ్రహ దేవతలు కావచ్చు, వాటికి సపోర్ట్ చెయ్యాలి. వీళ్ళు పూర్వజన్మలో ఈ కర్మ చేశారు, నువ్వెలా పూర్తిగా వరాన్ని ఇస్తావు, మా పనిని మమ్మల్ని చేసుకొని, లేదా ఈ జన్మలో ఇవి చేశారు, సో వాటికి మేము ఇవ్వాలి, ఫలితాలు ఇవ్వాలి అని ఏం చేస్తాయంటే భగవంతుడు కృప ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతలో మనకి తగ్గిపోతుంది. అంటే ఎక్కడో పెద్ద రాయి వచ్చి తగలాల్సిన చోట చిన్న రాయితే వెళ్ళిపోతున్నాయి భగవంతుని పట్టుకుంటా కనుక. ఇలాంటి ప్రత్యేకించి ఇప్పుడు గ్రహ దేవతలు కూడా వరం ఇస్తున్న సమయంలో కనుక మనం ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటే కనుక అత్యద్భుతంగా యోగిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుధాదిత్య యోగం డెఫినెట్‌గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అన్ని రాసుల వాడికి కూడా విష్ణు సహస్రనామం వినడం వల్ల లేదా చదివితే ఇంకా మంచిదండి. చదవడం లేదా వినడం ఏదో ఒకటి మనం ఈ కలియుగంలో భగవంతుడి పైన మనసు లగ్నం చేయడం అనేది మనం ప్రారంభిస్తే కనుక ఇహ మన లైఫ్‌లో అంతా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సానుకూలం అవ్వడం వన్ బై వన్ అనేది మనం చూస్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా సులభతరం చేస్తాడు భగవంతుడు పెరుమాళ్ళు. ఇది ఒకటి. రెండవ పరిహారం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన. కనకదార స్తోత్రాన్ని చదువుతారా, లేదా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుతారా, మహాలక్ష్మి అమ్మవారి స్తుతి చదువుతారా, ఏదైనా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి ఏదైనా నామాల్ని చదవడానికి ప్రయత్నించండి, లేదా కనీసం ఇందాక చెప్పినట్లు వినడానికైనా ప్రయత్నించండి. ఏదైనా కూడా మనకి చక్కటి ఫలితాలను ఇస్తుంది. బుధాదిత్య యోగం ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఉన్న బుధాదిత్య యోగం ఇంకా పవర్ఫుల్గా ఉంది. దీని గురించి నేను ఇంకొక సపరేట్ వీడియో కూడా చేస్తాను. అందులో కూడా మీకు చక్కగా మొత్తం వివరాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ మాసము విష్ణు సహస్రనామం చదవడము, అలాగే మరి అయ్యవారిని పూజించినప్పుడు అయ్యవారి వక్షస్థలంలో ఉన్న అమ్మవారిని కూడా మనం పూజించాలి కదా. అలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామం చదవడం కానీ, వినడం కానీ, లేకపోతే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఏదైనా స్తుతి చేయడం వల్ల మనకి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఈ విధంగా మనం అందరం కూడా కాలాన్ని భగవంతుడిచ్చిన ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ
నిత్య దైనందిన జీవితంలో మన కర్తవ్యాల్ని, మన బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుడి యొక్క పాదాల్ని మనం పట్టుకుందాము. మనందరం కూడా జీవన్ముక్తులం అవ్వడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.